నమస్తే అందరికీ. వాలంటరీ వ్యవస్థ రద్దయ్యే అవకాశాలే మనకు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసారంటే మీకు దీని గురించి అయితే మీకు ఈ వాలంటరీ వ్యవస్థ ఉండాలా? లేక దీని దీనికన్నా మంచి వ్యవస్థనేమన్నా తీసుకొనొస్తారా గవర్నమెంట్ అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాలంటరీ వ్యవస్థనైతే ప్రవేశపెట్టారు. డైరెక్ట్‌గా ఇంటి వద్దకే మీకు అన్ని పథకాలు చేరవేసేలా ఈ వాలంటరీ వ్యవస్థనైతే వాళ్ళు తీసుకొనొచ్చారు. ఈ వాలంటరీ ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే ఇంటి వద్దకే ఒక వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, వారికి నేరుగా పథకాలు ఇంటి వద్దకే అందజేయాలని ఈ వాలంటరీ వ్యవస్థనైతే తీసుకొచ్చారు. ఈ వాలంటరీ వ్యవస్థ ఎలా తీసుకొచ్చారంటే ఆ గ్రామంలో, ఆ మండలంలో ఉండే ఎవరైతే వైసీపీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వైసీపీ మద్దతు పరులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారికే 90% వారికే అయితే ఈ వాలంటీర్లైతే వాలంటీర్లైతే ఇచ్చారు. పేరుకు మాత్రం ఆన్‌లైన్‌లో అందరిని అప్లై చేసుకోండి అని చెప్పారు. ప్రతి ఒక్కరు 10th క్వాలిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి అని చెప్పారు. కాబట్టి ఆ ప్రతి ఒక్కరు పాపం ఏవో అందరికీ ఉద్యోగం వస్తుందని ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకున్నారు. వారు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ లోకల్ నాయకులు ఉంటారు. ఆ మండలంలోని మండల నాయకులు కూర్చొని ఎవరైతే వైసీపీ మద్దతుదారులు ఉంటారో వారికే 90% అయితే వారికే అయితే వాలంటీర్లు అయితే ఇచ్చారు. అలాగే ఇక 10% అయితే ఎవరు ఇటుపక్క కాని వారికి అయితే కొంతమందికే ఇచ్చారు. అలాగే వాళ్ళు వాలంటీర్లు కూడా స్టార్టింగ్‌లో అయితే బాగానే పనిచేశారు. వాళ్ళు పింఛన్ ఒక పింఛన్ మాత్రం ఒకటో తారీఖునే వచ్చి ప్రతి ఇంటికొచ్చి ఇవ్వడం అయితే మనకైతే జరిగింది. అదైతే మనమందరం చూసాము. కేవలం పింఛన్ కోసమే కాకుండా ఇంకా ఏమన్నా ఉపయోగించుకోవాలని వారికైతే రేషన్ సరుకులు కూడా వాళ్ళ ఇంటి వరకే ఇప్పిద్దామని కొత్తగా బండ్లను కొని వాటిని కూడా కొన్ని రోజులు మాత్రమే ఆ పథకం అయితే పూర్తిగా అటర్ ఫ్లాప్ అయితే అయింది. కొన్ని రోజుల మట్టుకే వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు కూడా ఇప్పించడం అయితే జరిగింది. ఒక ఆ పథకం అయితే ఒక 6 నెలలు, సంవత్సరం లోపలే స్టాప్ అయితే అయిపోయింది. అలాగే వాలంటీర్లకైతే వాళ్ళు నెలసరి జీతం వచ్చి 5,000గా ప్రభుత్వం అయితే వారికి ఇచ్చింది. ఈ 5,000 జీతం అయితే వారికి ఎలాగా సరిపోయేది కాదు. ప్రభుత్వం అయితే వారు చెప్పారు ఇది అయితే మీకు ఉద్యోగం కాదు, కేవలం సేవ చేయడానికి మాత్రమే అని వారైతే చెప్పుకొనొచ్చారు. ఇది సేవ గాదు. ఆ వీధుల్లో, ఆ గ్రామంలో ఎవరెవరైతే తెలుగుదేశం మద్దతు పరులున్నారో, లేదా వైఎస్ఆర్ మద్దతు పరులున్నారో, వాళ్ళకి ఏమేమి ఉన్నాయో వారికి అలా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు మాత్రమే వీరినైతే ఉపయోగించారు. సేవ మాత్రమే పైకి చెప్పుకునే మట్టుకే సేవ అని వాళ్ళకి ఏదేదో చెప్పి వాళ్ళని అలాగే కంటిన్యూ అయితే చేశారు. కానీ వాలంటీర్లైతే వాళ్ళకొచ్చే 5,000 జీతం సరిపోక వాళ్ళు చాలా చోట్ల అంటే అందరూ వాలంటీర్లని చెప్పను. వాళ్ళు చాలా చోట్ల చేతివాటంకైతే ఉపయోగపడ్డారు. ఎవరికన్నా కొత్త పెన్షన్ కావాలంటే ఖచ్చితంగా డబ్బు చెల్లిస్తేనే కొత్త పెన్షన్ మంజూరయ్యేది. అది కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళైతే వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేవారు. తెలుగుదేశం వాళ్ళైతే వాళ్ళకి తిప్పుకోవడం స్టార్ట్ చేసి సచివాలయాలు తిప్పుకోవడం, అక్కడ స్టార్ట్ చేయడం, లేకపోతే డబ్బు డిమాండ్ చేయడం ఇలా చేసేవారు. నేను ప్రతి ఒక్క వాలంటీర్‌ను ఇలా చేశారని చెప్పను. కానీ చాలామంది వాలంటీర్లైతే ఇదే విధంగానే పనిచేశారు. ఎందుకంటే మనం ఎలక్షన్స్‌లో రిజల్ట్ బట్టి చెప్పుకోవచ్చు. వాలంటరీ వ్యవస్థ పూర్తిగా అటర్ ఫ్లాప్ అని. ఏ ఎంత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కార్యకర్తలు నమ్ముకోకుండా వాలంటీర్లనే నమ్ముకొని ఎలా ముందుకెళ్లారో ఆ వాలంటీర్ వల్లనే మేము చాలా లాస్ అయిపోయామని ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ చాలా చాలా చోట్లయితే చెప్పారు. ఎందుకంటే ఈ కార్యకర్తలకు గాని, నాయకులకు గాని, ప్రజలకు గాని వారి మధ్య ఎటువంటి సంబంధం లేకుండా అయిపోయింది. కేవలం వాలంటీర్లనే నమ్ముకోవడం వల్ల మేము ఘోరంగా ఓడిపోయామని ఓడిపోయిన ఎమ్మెల్యేలే చాలామంది మీడియా ముందరికొచ్చి చెప్పడం అయితే జరిగింది. అలాగే కొంతమంది వాలంటీర్లు ఇది 5,000 వాళ్ళకి జీతం సరిపోక చాలామంది మధ్యలోనే రిజైన్ అయితే చేశారు. చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఎవరికన్నా ఖాళీగా పోస్టులున్నాయంటే ఆ ఊర్లో ఎవరికన్నా తెలుగుదేశం వారు ఆ వాలంటరీ పోస్ట్ కావాలని తెలుగుదేశం మద్దతుదారులు ఎవరన్నా వాలంటరీ పోస్ట్ కావాలని అడిగితే ఆ ఊర్లో ఉండే ఆ మండలంలో ఉండే నాయకులు వారికి ఖచ్చితంగా చెప్పేవారు. మీరు ఖచ్చితంగా వైసీపీ పార్టీలోకి వస్తేనే మీకు వాలంటరీ పోస్ట్ అయితే ఇస్తాము అని ఖచ్చితంగా చెప్పేవారు. చాలామంది కార్యకర్తలు, చాలామంది వైసీపీ తెలుగుదేశం మద్దతుదారులైతే వాళ్ళు వైసీపీ పార్టీలోకి చేరిన తర్వాతే వాళ్ళకు వాలంటరీ పోస్ట్ అయితే ఇచ్చారు. అలా కూడా చాలా ఊర్లలో జరిగిన సందర్భాలైతే ఉన్నాయి. అలాగే చాలా సందర్భాల్లో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారైతే చాలా సందర్భాల్లో అయితే చెప్పారు. చాలామంది మహిళలు మన రాష్ట్రంలో దాదాపు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. వీరికి కారణం వాలంటీర్లే అని ఆయన చాలా
బహిరంగంగా మీటింగ్స్లో అయితే చెప్పారు. ఎందుకంటే వీళ్ళు వాలంటీర్లకి తెలుసు, ప్రతి గ్రామంలో ఒక హౌస్లో ఎంతమంది ఉన్నారు అనేది వాలంటీర్లకు పూర్తిగా తెలుసు. వారు కేవలం ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి చాలామంది ఒంటరి మహిళలే మిస్ అవుతున్నారు అలా అని చాలా బహిరంగంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారైతే బహిరంగంగానే ప్రకటించారు. అలాగే మనం వాలంటీర్లు పింఛన్ డబ్బులు ఎత్తుకుపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ప్రతి నెల కూడా మనం చూసాము పింఛన్ డబ్బులతో పరారైన వాలంటీర్ల న్యూస్ అయితే మనకు ప్రతి నెల ఎక్కడో చోట ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎక్కడో చోట అయితే వచ్చింది. పింఛన్ డబ్బులతో వాలంటీర్ పరారి అని. ఎందుకంటే వాళ్ళకి 5,000 వచ్చే జీతం ఎటువంటి సరిపోక వాళ్ళు జూదానికి దానికి బానిసలయ్యి ఆ డబ్బును వాళ్ళు ప్రతి ఒక్కరు కాదు, కొంతమంది మాత్రమే తీసుకెళ్ళే సందర్భాలు కూడా మనం చాలా అయితే చూసాము. అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్ వ్యవస్థను అయితే మేము ప్రవేశపెడతామని వారు కూడా అయితే ప్రకటించారు. వారికి ఇస్తున్న 5,000ను దాదాపు 10,000 చేస్తామని వారు కూడా చెప్పారు. ఎందుకంటే ప్రజలు దానికి అలవాటు పడ్డారని. వారి ఇంటి వద్దకే సేవలు, ముఖ్యంగా సేవలు అయితే ఏం లేవు, కానీ పింఛన్ మటుకే ప్రధాన వాలంటీర్లు ఇచ్చే ప్రధాన ఏదంటే సామాజిక పింఛన్ మటుకే వారు ఇస్తున్నారు. మిగతా టైంలో అయితే ఎప్పుడోసారి వీళ్ళు ఏ క్యాస్ట్ కనుక్కుండేకి మాత్రమే వచ్చి ఫింగర్ ప్రింట్ అది పెట్టించుకునేవారు. ఇంకా ఏదన్నా అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకొని వెళ్ళి సచివాలయంలో ఇచ్చేవారు. ఇంతకుముందు వాలంటీర్లను పూర్తిగా రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చూస్తుంది. అంటే వాలంటరీ వ్యవస్థ అయితే పూర్తిగా రద్దు చేసేసి ఏదైనా దానికి కొత్త పేరు పెట్టి విలేజ్ అసిస్టెంట్ అని ఆ విధంగా పేరు పెట్టి కొత్తగా నోటిఫికేషన్ అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. దానికి తగ్గట్టే దాదాపు 60,000-70,000 పోస్టులు అయితే రాబోతున్నాయి. దానికి కొంచెం క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. దాని గురించి అయితే నేను పూర్తి సమాచారం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. వాలంటరీ వ్యవస్థ అయితే పూర్తిగా రద్దయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. జై హింద్.